విమెన్ ఇష్యూస్, సెక్యూరిటీ, షీ టీమ్స్, సైబర్ క్రైమ్, దీస్ థింగ్స్ మీరు సైబరాబాద్ కమిషనర్ ఉన్నప్పుడు చాలా ఇనిషియేటివ్స్ తీసుకున్నారు. బట్ ఈరోజు స్టేటస్ ఏంటి? డూ యూ థింక్ మీరు తీసుకున్న ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో అవి నిజంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి? అవి అదే రియలీ అంటే మీరు హార్ట్ఫుల్గా చెప్పాలి. యాక్చువల్లీ ఇప్పుడు నేను పర్సనల్గా ఐ ఫీల్ ఐఎమ్ ఉమెన్ లిబరేషన్ అంటారు చూడండి. ఐ రియలీ బిలీవ్ ఇన్ దట్. అంటే యూ కెన్ ఆస్క్ మై వైఫ్ ఆల్సో. అండ్ ఐ ఫీల్ ఐఎమ్ ఎకనామిక్స్ స్టూడెంట్. అంటే నేను ఎకనామిక్స్ చదువుకొని నాకు అంటే ఫైనల్గా ఏమనిపిస్తుంది అంటే మీరు 50% పబ్లిక్ని అంటే విమెన్ 50% ఆఫ్ ద పబ్లిక్ వారిని అన్ప్రొటెక్ట్గా తయారు చేసి ఇంట్లో కూర్చోబెట్టి చేస్తే వాట్ ఈస్ యువర్ ఎకానమీస్ అవుట్పుట్ ఈస్ గోయింగ్ డౌన్ బై 50%. అండ్ ఆ విధంగా నాకు ఆలోచనలు చిన్నప్పటి నుంచి ఉన్నాయి. అంటే ఎవ్రీ వన్ షుడ్ వర్క్, ఎవ్రీ వన్ షుడ్ కాంట్రిబ్యూట్, ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ ద ఫ్రీడమ్. అంటే అందరికీ స్వేచ్ఛ ఉండాలి. వాళ్ళు ఏది కోరుకుంటే అది వాళ్ళు చేసే పరిస్థితుల్లో ఉండాలి. అయితే దీంట్లో విమెన్ సెక్యూరిటీ కూడా, విమెన్ రైట్స్, దాని గురించి నేను చాలా బిలీవ్ చేస్తాను. ఫర్ ఇన్స్టెన్స్ ఏదైనా కేసెస్ వచ్చినా ఫస్ట్ డే నుండి పోలీసులో ఉన్నప్పటి నుంచి ఎవడన్నా వేధించాడు, డౌరీ గీరీ అంటే నేను చాలా కఠినంగా వివరించాను. ఎందుకంటే నేను కూడా ఐ బిలీవ్డ్ ఇన్ దీస్ థింగ్స్. ఐ మ్యారీడ్ వితౌట్ డౌరీ ఇన్ దోస్ డేస్. అంటే ఆ రోజుల్లో హోమ్ స్టేట్ ఐపీఎస్ వచ్చిన వాడికి పెద్ద క్యూ ఇంటి ముందు అందరినీ పక్కకు పెట్టి ఐ పర్పస్లీ అంటే ఐ వెంట్ అవుట్ ఆఫ్ ద వే అండ్ ఇంటర్ కమ్యూనిటీ అండ్ విత్ నో డౌరీ నథింగ్. అంటే ఐ బిలీవ్ ఇన్ దోస్ థింగ్స్ అండ్ ఇట్ షుడ్ బీ లైక్ దట్. అయితే విమెన్ సెక్యూరిటీ గురించి ఆల్వేస్ వీ హ్యావ్ టేకన్ మెషర్స్. అండ్ ఇక్కడ ఎస్పెషలీ తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ఎస్పెషలీ ద చీఫ్ మినిస్టర్ చాలా అంటే అప్పుడున్న పరిస్థితులకు బైఫర్కేషన్లో ఉన్న పరిస్థితి పోలీస్ పైన, లా అండ్ ఆర్డర్ పైన చాలా ఫోకస్ వేశారు. దాంట్లో ఉమెన్స్ సెక్యూరిటీ కూడా బాగా ముందుకు వచ్చింది. అయితే మేము మా పర్సనల్ బిలీఫ్తో కూడా చాలా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాము అక్కడ. ఎందుకంటే ఐటీ ఎంప్లాయీస్ 4 లక్షల ఐటీ ఎంప్లాయీస్లో 1 lakh అంటే 1/4 25% విమెన్ ఎంప్లాయీస్. చాలా ఇటు అటు తిరుగుతూ ఉంటారు. ఏదన్నా జరిగితే మళ్ళీ అది పెద్ద కాంట్రవర్సీ కదా, అంటే చెడ్డ పేరు వస్తుంది. సో చాలా చర్యలు ఐటీ కారిడార్ ఉండడంతో అక్కడ షీ క్యాబ్స్ అని, షీ షటిల్స్ అని, షీ టీమ్స్ అని మొత్తం సైబరాబాద్లో ఉమెన్ పోలీస్ స్టేషన్స్ అండ్ చాలా చర్యలు తీసుకున్నాం. కౌన్సిలింగ్ సెంటర్స్, ఈ ఈవ్ టీజర్స్ని పట్టుకోవడము. సో మీరు ఏదైతే ఇంటెన్సిటీతో స్టార్ట్ చేశారో ఇది మొత్తం ద ఎంటైర్ ఆపరేషన్, అదే ఇంటెన్సిటీ కంటిన్యూ అవుతుందా? బికాస్ వాట్ ఐ ఫెల్ట్ వాజ్ వెన్ సైబరాబాద్ కమిషనర్ ఉన్నప్పుడు మీరు ప్రతిరోజు ఆల్మోస్ట్ ఎవ్రీ డే అనుకోవచ్చు, అది వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ దీని గురించి ఏదో ఒకటి మీడియాలో వచ్చేది. సమ్ నాయిస్, యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్, లేకపోతే ఇది ఇలా ఉంటుంది, ఇలా ఈ నెంబర్కి ఫోన్ చేయండి, లేకపోతే ఈ కంప్లైంట్ సెల్ ఉంది, యాప్స్. సో లైక్ సమ్ యాక్టివిటీ హ్యాపెనింగ్ ఎవ్రీ డే. సడన్గా ఏంటో ఒక స్తబ్దత వచ్చినట్టు అనిపిస్తుంది. అందుకని అడుగుతున్నాను, ఇస్ ఇట్ ఆ ఇంటెన్సిటీ లేకపోతే నాయిస్ మాత్రమే ఆగిందా? నాయిస్ అనేది ఇప్పుడు యాక్చువల్లీ మేము కాన్షియస్గా చాలా ఎఫర్ట్ పెట్టి చేసాము. అంటే ఇప్పుడు ఉన్న ఆఫీసర్స్ దే మే నాట్ బి సో మీడియా సావీ, అంటే మీడియాకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని భావించడం లేదేమో, లేకపోతే దీనిపైన దృష్టి అంత లేదేమో. ఎందుకంటే అక్కడ వేరే బర్డన్ ఆఫ్ వర్క్ చాలా ఉంటుంది. అంటే దీనిపైన మీరు ప్రత్యేకంగా ఫోకస్ టైం కేటాయించి చేయకపోతే అక్కడ ఈ జనరల్ పెటిషనర్స్, ఈ ఫోన్ కాల్స్, అంటే మా వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది అని వాళ్ళు ఫోన్ చేయడము, పొలిటీషియన్స్, ఎమ్మెల్యేస్, లేకపోతే అక్కడ ఉన్న క్రైమ్, జనరల్ క్రైమ్ ఏదైతే ఉందో, దొంగతనాలు, దోపిడీలు, స్నాచింగ్స్, దాంతోనే సరిపోతుంది. అసలు 24 గంటలు చాలవు సైబరాబాద్కి. సో అందువల్ల దీనిపైన ప్రత్యేకంగా మీరు ఒక క్యాంపెయిన్ లాగా తీసుకొని అది ఎప్పుడు మనసులో ఆడకపోతే మీరు దానిపైన ఫోకస్ పోయే అవకాశం కూడా ఉంటుందండి. అంటే ఇన్సిడెంట్స్ కూడా ఎక్కువ లేవు, దాని గురించి మాట్లాడే అవసరం, అది కొద్దిగా స్ప్రెడ్ అయిందేమో అని అనిపిస్తుంది. అంటే భయం కూడా, అంటే ఈ షీ టీం వాళ్ళు వెళ్ళి అక్కడ బస్ స్టాప్స్లో పట్టుకోవడం, కాలేజెస్ ముందు పట్టుకోవడం, బస్సుల్లో పట్టుకోవడం, బాగా భయభ్రాంతులు అయిపోయారు అందరు. అంటే ఈ టీచర్స్ కూడా అరే పక్కకు ఎవరు నిలబడి ఉన్నారు, పోలీసు వాళ్ళు ఉన్నారు, మళ్ళీ ఆ ప్యాసింజర్స్ ఉంటారు కదా అక్కడ వెయిటింగ్ ఫర్ ద బస్, దాంట్లో ఎవడు పోలీసు వాడు అనేది ఆ భయం వచ్చేస్తే డిటరెన్స్ వచ్చేస్తుంది. సో అది కూడా బాగా స్ప్రెడ్ అయిందని నేను అనుకుంటున్నాను.
మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch